ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. మరి ప్రెసెంట్ చూసుకుంటే పాస్టర్ షాలేం రాజు గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారమే రేపుతుంది. మరి దీనిపైన సార్ ఏమంటారో సార్ మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మరి వింటున్నారు పాస్టర్ షాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలు చాలా ఘోరంగా వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళ మనసుకి అది తగిలింది బాగా. చూస్తే ప్రొటెస్టులు చేస్తున్నారు, ఒక దుమారమే అనుకోవచ్చు. ఒకసారి మీరేం చెప్తారు మరి దానిపై? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. ఏ మతం అయినా సరే ఆ మతాన్ని గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు, మత వ్యాప్తి కోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, మతం యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పుకోవడం తప్పు కాదు. కానీ ఇతర మతాలని కించపరచడం కానీ ముఖ్యంగా మహిళల్ని కించపరచడం అనేటువంటిది చాలా ఘోరమైన విషయం. అంటే తను ఒక తల్లికి జన్మించిన వాడు అనేటువంటి భావన ఒక మనిషిలో ఉంటే అతను మొగాడైనా మృగాడుగా మారకుండా నా తల్లి కూడా ఆడదే, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 100 సార్లు తూచి ఆలోచించి మాట్లాడాలనేటువంటి జ్ఞానం ఏమాత్రం ఉన్నా కూడా అతను పాస్టర్ కావచ్చు, అతను మామూలు మనిషి కావచ్చు, లేక గొప్ప దేశాధినేత కావచ్చు, ఎవరు మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన ఇంట్లో కూడా తల్లులు ఉంటారు, మన ఇంట్లో చెల్లెలు ఉంటారు, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మనం వేరే ఆడవాళ్ళ గురించి కామెంట్ చేసినప్పుడు మన ఆడవాళ్ళకు కూడా అది తగులుతుంది అనేటువంటి భావన ఆలోచన లేకపోతే చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు తెలుస్తుంది ఏంటంటే భారతదేశం లోపల అత్యధికమైన శాతం మనకు హిందువులు ఉన్నారు. ఈ హిందూ మతాన్ని చీల్చకుండా, హిందూ మతాన్ని కించపరచకుండా తమ మతాన్ని అభివృద్ధి పరచుకోవడం చాలా కష్టమైనటువంటి భావన ఇతర మతాలకు ఉంది. కాబట్టి ఇతర మతాల వాళ్ళు ఇక్కడ ఎవరైనా కొత్తగా తమ మతంలోకి ఎవరినైనా ఆహ్వానించాలంటే ముందు ఇతర మతాల్లో ఉన్నటువంటి ఏదైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ లేకపోతే కించపరిచే విధంగా లేని వాటిని ఉన్నట్టుగా ఎత్తి చూపించే విధంగా రకరకాల కామెంట్స్ చేస్తూ వక్రీకరిస్తూ వాళ్ళని తప్పుబట్టి నీ మతం మంచిది కాదు కాబట్టి నీ మతం నుంచి మా మతంలోకి రమ్మని చెప్పి ఇండైరెక్ట్ గా ఆహ్వానించడానికే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. మనం చూసినటువంటి గత సంఘటనలు కూడా గతంలో కొన్ని 100,000 సంఘటనలు జరిగాయి ఇలాంటివి. ఇందులో ఉన్నటువంటి దేవుళ్ళని కించపరుచుకుంటూ చివరికి చెప్పుల మీద, చివరికి రకరకాల బట్టల మీద దేవుళ్ళ బొమ్మల్ని వేసేసి కించపరిచేటువంటి ప్రయత్నాలు కూడా గతంలో చాలా జరిగాయి. ఇక్కడ జరిగినటువంటి పాస్టర్ షాలేం రాజు గారు చేసిన పని ఏమిటంటే చర్చి లోపల తన మతాన్ని గురించి ఉద్బోధించాల్సిన సమయంలో ముఖ్యంగా భారతీయ మహిళల గురించి మల్లెపూలు పెట్టుకునేటువంటి స్త్రీలు మంచివాళ్ళు కారు, వాళ్ళు బజారు వాళ్ళు, వాళ్ళకి సుగుణాలు ఉండవు, వాళ్ళ జీవితంలో వాళ్ళు దిగజారిపోయినటువంటి స్త్రీలు అనే అర్థం వచ్చేటట్టుగా పదాలను ఉపయోగించి అతను మాట్లాడిన మాటలు మంటలు పుట్టించే పరిస్థితి ఏర్పడింది. సహజంగా ప్రతి హిందూ స్త్రీ సహజంగా పూలు పెట్టుకోవడం అనేది చాలా సహజమైన విషయం. ఒక హిందువులే కాదు, ముస్లింలు కూడా కొందరు పెట్టుకుంటారు, కొందరు క్రిస్టియన్స్ కూడా పెట్టుకుంటారు, ఇతర మతాల వాళ్ళు కొందరు. మనం సౌత్ ఆఫ్రికా వైపు వెళ్తే ఆఫ్రికన్ కంట్రీస్ లో అసలు పూలు పెట్టుకోవడం చాలా సహజమైన విషయం. అక్కడ చిన్నప్పటి నుంచి కూడా పూలు పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే మన వాళ్ళలాగా పెద్ద మాలలన్నీ ధరించకపోయినప్పటికీ 1, 2, 4 పూలు పెట్టుకోవడం అనేది చాలా సహజమైన విషయం. తలలో పెట్టుకోవడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. అంటే పువ్వు అలంకారప్రాయమైంది. ఆడవాళ్ళు సహజంగా అందానికి ఎక్కువ విలుస్తారు కాబట్టి, అలంకారానికి ఎక్కువ విలుస్తారు కాబట్టి ఆ పూలు పెట్టుకోవడం వల్ల తమ అందం ఇంకా వికసిస్తుందని, ఇంకా అది ప్రజ్వలిల్లుతుందని, తద్వారా తమలో ఉన్నటువంటి వెలుగులు విరజిమ్మడానికి అవకాశం ఉందని, తన భర్తను తన ప్రియుడినో ఆకర్షించుకోవడానికి అవకాశం ఉంటుందనే భావన కూడా దాంట్లో ఉండొచ్చు. రెండోది, భగవంతుడిని ఆరాధించడానికి మనం పువ్వులను ఉపయోగిస్తాం. ఆ భగవంతుడికి భక్తితో ఆరాధించేటువంటి పువ్వుల్ని తను పెట్టుకోవడం ద్వారా ఆ భగవంతుని తను ఆహ్వానించినట్టుగా, తనలో ఆ భగవంతుడు ఉన్నట్టుగా భావించడానికి కూడా ఒక మార్గం అర్థమయ్యేటట్టు. ఎందుకంటే చాలా మంది, ఎంతో మంది పవిత్రంగా భగవంతుడిని ఆరాధిస్తూ భగవంతుని భక్తురాలుగా మారిపోయిన వాళ్ళు కూడా పువ్వుల్ని పెట్టుకొని వారి కీర్తనలు ఆలపించినట్టుగా, భగవంతుని ఆహ్వానించినట్టుగా ఆ రకమైనటువంటి మనకు గత చరిత్రలన్నీ కనబడుతున్నాయి. మనకు పురాణాలు భాగవతాలు తీసిన కనబడుతున్నాయి. కాబట్టి ఇంత పవిత్రంగా ఉండేటువంటి పూల మీద, ఆ పూలు ధరించేటువంటి మహిళల మీద ఇంత అసభ్యకరమైనటువంటి కామెంట్ చేసినటువంటి వ్యక్తిని క్షమించడం అనేది అది చాలా తప్పు. ఇలాంటి వాళ్ళకు తగిన శిక్ష పడాల్సిందే. మహిళల పట్ల ఒకటి, రెండోది హిందూ స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. ఎందుకంటే భారతదేశంలో
సుమారుగా 80%, 75 to 80% మనకు హిందువులు ఉన్నారు. అంటే అత్యధికమైనటువంటి సంఖ్య ఉన్నది. వాస్తవంగా హిందూ దేశంగా దీన్ని ఎప్పుడో ప్రకటించాలని కూడా అనుకున్నప్పటికీ మనకు అన్ని మతాలతో సామరస్యం ఉండాలి, అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించలేదు. మనకన్నా చిన్న రాజ్యమైన నేపాల్ కొంతకాలం హిందూ దేశంగా ఉంది. ఇంకా కొన్ని చోట్ల హిందూ దేశాలు చిన్న చిన్నవి కొన్ని సంవత్సరాల పాటు హిందూ దేశంగా ప్రకటించిన తర్వాత దాన్ని తీసేశారు. ఒకప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు ఈ దేశం అంతా కూడా ఇది హిందూ రాజ్యం, ఇది హిందూ దేశంగానే ప్రకటించబడింది. ముస్లింస్ ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ముందర హిందూ దేశంగానే ప్రకటించబడింది, హిందూ రాజ్యంగానే ఉన్నది. అయినప్పటికీ మత సామరస్యం కోసం ఇతర మతాలను మనం గౌరవించాలనే కోరికతోటి మనది ఫెడరల్ ఆర్గనైజేషన్, మనది అన్ని మతాలకి ఒక నిలవైనటువంటి దేశం కాబట్టి మనం ఖచ్చితంగా హిందూ రాజ్యం అని ప్రకటించకుండా మనం వదిలిపెట్టినందుకే మిగతా మతాల వాళ్ళు చాలా సంతోషించాలి. ఎందుకంటే హిందూ రాజ్యంగా ప్రకటించుంటే ఇతర మతాలకి అంత అవకాశం ఉండదు, వాళ్ళకి అసలు ఇక్కడ ఎగ్జిస్టెన్సే ఉండకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ ఇతర మతాలను కూడా గౌరవించుకుంటూ వాళ్ళు కూడా మన దేశంలో చర్చిలు కొన్ని వేల లక్షల చర్చిలు ఉన్నాయి మన దేశం లోపల. అలాగే ముస్లింస్ కట్టుకునేటువంటి మనం మసీదులు కూడా కొన్ని వేలు లక్షల సంఖ్యలో మంది ఉన్నాయి. అవి ఎంత విస్తరించినా మనకు ఏ రకమైన మనం అభ్యంతరం చెప్పట్లే. తెల్లవార్లు ఇవాళ మసీదుల లోపల మారుమోగుతూ ఉంటుంది. అల్లాహు అక్బర్ అనేటువంటి ఒక నినాదం ప్రతి కొన్ని గంటలకు ఒకసారి, నైట్ కూడా అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా వాళ్ళు మత ప్రార్థన చేస్తారు. అది కూడా వినడానికి మనం సిద్ధపడుతున్నాం. ఎందుకంటే అంత సామరస్యంతో ఇతర మతాలని గౌరవించేటువంటి గొప్పతనం హిందూ మతంలో ఉంది. కానీ కొద్ది సంఖ్యలో ఉండేటువంటి ఈ మతాల వాళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో ఉండేటువంటి మతాన్ని ఎందుకు విమర్శించాలి? అసలు మతం జోలికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు చెప్పు, దేవుళ్ళు నీ మతంలో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పు. ఇతర మతస్థులు నీ మతంలో ఎందుకు చేరాలో చెప్పు. ఇతరులు అందరూ ఎందుకు చేరాలో చెప్పు. వారికి ఇష్టమైతే వారు చేరతారు, అది వారి ఇష్టం. కానీ ఇలా కించపరచడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితమైన కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే. భవిష్యత్తులో ఎవరైనా ఇతర మతాల గురించి కానీ, ఇతర స్త్రీల గురించి కానీ, స్త్రీలు ధరించేటువంటి దుస్తుల గురించి కానీ, స్త్రీలు ధరించేటువంటి అలంకారపరమైనటువంటి ఇంకైనా వస్తువుల గురించి కానీ అసభ్యకరంగా మాట్లాడినా, స్త్రీలను కించపరిచేటంగా మాట్లాడినా వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు ఉండాలంటే భవిష్యత్తులో మరొకరి పని చేయడానికి సిద్ధపడడానికి వీళ్ళైనంత కఠిన శిక్షలు ఉండాలి. అతను పాస్టర్ అయినా కూడా ఇంకొక పాస్టర్స్ మిగతా వాళ్ళు గ్రహించాలి. కాబట్టి ప్రతి మతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులు చెడ్డవారు ఉండొచ్చు. అంత మాత్రంలో మొత్తం కూడా మనం కించపరిచే ప్రయత్నం మనం చేయకూడదు. అన్ని మతాలు మంచివి, అన్ని మతాలు చెప్పేవి దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయి. రూపాలు వేరుగా ఉండొచ్చు, ఆకారాలు వేరుగా ఉండొచ్చు, కానీ సర్వాంతర్యామైన వ్యక్తి ఒక్కరే, ఒక సూపర్ నేచురల్ పవర్ అని చెప్తుంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తికి, అలాంటి గొప్ప దేవునికి మనం ఆ ఏ రూపంలో ఉన్నా అందరూ నమస్కారం పెడతాం. మన హిందువులకు గొప్పతనం ఏంటంటే మసీదులకు వెళ్ళిన దండం పెడతారు, చర్చి కనబట్టి కూడా దండం పెడతారు. చాలా మంది ఇతర మతస్థులకు సంబంధించినటువంటి చర్చిలకు వెళ్తారు. సండే ప్రార్థనలో చూస్తే కొంతమంది హిందువులు కూడా వెళ్ళి పాల్గొంటారు. మనకు క్రిస్టమస్ ప్రతి ఇంట్లో దాదాపుగా సెలబ్రేట్ చేస్తాం మనం. ఇలాంటి ఒక గొప్ప ఆలోచన ఉన్న ఇతర మతాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్న హిందువుల మీద ఇలాంటి దాడి సహించాల్సిన విషయం కాదు. ముఖ్యంగా మహిళల మీద కాదు. మహిళ అంటే స్త్రీమూర్తి తల్లి, అలాగే జన్మనిచ్చిన తల్లి. అంటే ఈ ప్రపంచాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రపంచ అభివృద్ధికి కారణమైనటువంటి ఒక మాతృమూర్తిని భగవత్ ఆరాధనతో చూడాలి. ఒక తల్లిగా మనకు ఒక దేవతగా ఆరాధించాలి తప్ప ఇలాంటి పదాలతో హింసించడం కానీ, బాధ పెట్టడం కానీ చేసే వ్యక్తుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిందిగా నేను ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా చోట్ల వాళ్ళ మీద కేసులు పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటన్నిటిని నిజం చేసుకుంటూ తగినటువంటి శిక్ష విధిస్తే అందరూ సంతోషపడతారు. భవిష్యత్తులో కఠినమైన శిక్షలు విధించడం ద్వారా ఇతరులు కూడా ఈ పని చేయడానికి సాహసించాలని చెప్పి మన మనవి. థ్యాంక్ యూ సార్.